మణిబాబు అన్న మన మధ్య నుండి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు చక్కని ఏమిచ్చాడండి, వాతావరణాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమయంలో మరి దైవజనుల్ని అంతేనా, దైవజనులను గౌరవించటం అంతే మంచిది కనుక మనందరం కూడా చప్పట్లు కొడితే దైవజనులు కొరకు అంతేనా. కాలాస నుంచి వచ్చాడండి, ఆడికి వినపడాలి. దేవునికి స్తోత్రం. దైవజనులకి నా ఉదయపూర్వక వందనాలు. ఇంకా అక్కడ ఎవరైనా దైవ సేవకులు ఉన్నట్టయితే మీరు ఇక్కడికి రావచ్చు అండి. మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి మీరు కూర్చున్నామని నాకు కనపడ్డది కనుక ఒకసారి మీరు ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను, ఇక్కడికి రాండి. మీరు సమయాన్ని మరి సమయంలో మరి దైవ సేవకులకి మరి సమయాన్ని ఇస్తున్నాను. మరి నా ఉదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ చివరి రోజు కూడుకొచ్చినటువంటి సంఘానికి, విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద కూర్చున్న సేవకులందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరూ నాకు బాగా తెలుసు. దీస్ పీపుల్ ఆర్ సో అండ్ వెరీ నైస్ టు ఎవ్రీబడి టు మీ. ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. వెనక కూర్చున్నటువంటి సేవకులందరికీ, సేవకురాలకు విశేషంగా మీ అందరికీ రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. మా ప్రియులు దానియేలన్న గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరలా చాలా కాలం తర్వాత దేవుడు నన్ను ఇక్కడ నిలువబెట్టినందులకై నా తల వంచి నజరుడనికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. బాగున్నది గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైస్ లార్డ్. మీ వాచ్లో ఒకసారి అందరూ సమయం చూసుకోండి. నా వాచ్లో ఎగ్జాక్ట్లీ 9:45, 9:45 అటు ఇటు 9:48, 9:48 సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటాను. మీ దగ్గర సెల్ ఫోన్ రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఓ ప్రత్యేకమైన అంశం. ఆ అంశం ఏంటనంటే ఈ రాత్రి దేవుడు నాకు విడుదల దయచేయబోతున్నాడు. నాతో పాటు అందరూ చెప్పండి. ఈ రాత్రి దేవుడు నాకు విడుదల దయచేయబోతున్నాడు. రెండు వాక్యములకు వెళ్దాం. దావీదు కీర్తన 107, దావీదు కీర్తన 107, 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యపు ప్రత్యక్షత దయచేయండి. ఆదియు అంతం మీరే నడిపించండి. ఈ రోజున ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచమని కోరుకుంటున్నాను. మీ సన్నిధి యొక్క ప్రశస్తమైన మహిమ మా మధ్య ఉన్నందులకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను. వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. మీ సన్నిధిలో ఉన్నటువంటి మహిమను చూచినట్లు మా కన్నులకు ప్రత్యక్షత అనుగ్రహించమని కోరుకుంటూ దేవుని భయముతో పాటు 1,00,000 మంది దేవదూతలను విడుదల చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో 1,00,000 మంది దేవదూతలను విడుదల చేస్తున్నాను. మీ సన్నిధిని మాతో ఉంచండి. ఆదియు అంతము మీరు నడిపించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి దేవుడు కష్టకాలమందు అని రాయబడింది. ఈ కష్టకాలాన్ని చూడకుండా పరిచర్య లేదు. ఈ కష్టకాలము చూడకుండా కుటుంబ వ్యవస్థ లేదు. ఈ కష్టకాలము చూడకుండా ఈ భూలోకములో మనుషుడన్న వారెవరు కూడా జీవించలేరు. ఎందుకంటే ఈ కష్టకాలము బహుభయంకరమైనది. ఈ కష్టాల కాలం ఎలా ఉంటుందంటే చాలా కన్నీటి వెదతో ఉంటుంది. మనుషుణ్ణి అనేకమైన అగాధపు లోయలు కూడా నడిపిస్తుంది. మనిషిని అంతరంగంలో బలమైనటువంటి గాయాలు చేస్తుంది. ఈ కష్టకాలం లేకుండా ఎవ్వరు కూడా సుఖమైన జీవితాన్ని జీవించలేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకనంటే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో బ్రతికారు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వంలో బ్రతికారు. ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారి జీవితం ఎలా ఉన్నదంటే చాలా కఠినంగాను, చాలా బందీలలో బంధించబడి ఉన్నారు.
వారి విడుదల కోసము అనేకమైనటువంటి ప్రయత్నాలు వారు చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవీ పనిచేయలేదు. చాలామంది ఏం చేస్తారంటే వారి జీవితంలో నుంచి విడుదల కలగాలని, వారి జీవితంలో గొప్ప విడుదల కలగాలని, వారి జీవితంలో నడిపింపు ఉండాలని, వారి యొక్క సొంత నీతి క్రియలను బట్టి ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తారు, కానీ మనుషులు వెళ్ళలేరు. ఇశ్రాయేలులు కూడా 400 సంవత్సరాలు ఎంతగానో సొంత ప్రయత్నాల మీద ఆధారపడ్డారు, విడుదల దొరకలేదు. వారి కొరకు దేవుడు మోషేను పంపించాడు. మోషే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేశాడు. ఈ 10 అద్భుతాలు జరుగుతున్నాయన్న మాటే కానీ ఐగుప్తు దేశం క్షీణించిపోతుంది, ఫరో హృదయం కఠినమవుతుంది, ప్రజలకు విడుదల కలగట్లేదు. మరలా చెప్తున్నాను, ఐగుప్తు దేశమంతా ఆ 10 తెగుళ్ళ చేత క్షీణించిపోతుంది, ఫరో హృదయం కఠినపరచబడబోతుంది, అనగా కఠినపరచబడుతుంది రోజు రోజుకి. అలాగనే ప్రజలకు విడుదల కలగట్లేదు. ఈ రాత్రి చాలామందికి విడుదల కలగాలని సొంత ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి విడుదల కలగట్లేదు. చాలామంది మార్గం చేరుకోవాలనుకుంటున్నారు, సరైన మార్గం ఏదో కనపట్లేదు. చాలామంది దేవుని ఎదుగు చేరాలనుకుంటున్నారు, నిజమైన దేవుడు ఎవరో అర్థం కావట్లేదు. చాలామంది విడిపించబడాలనుకుంటున్నారు, విడిపించబడలేకపోతున్నారు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నారు, వారు ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో ఉన్నారో ఈ రాత్రి చాలామంది బంధకాలలో, కష్టాలలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. కష్టకాలంలో ఎక్కువ మంది ఇక్కడ నిలిచి ఉన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వారు కష్టకాలంలో యెహోవాకు మొర్ర పెట్టిరట. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో చేయబోతున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల మీకు దయచేయబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ మీ జీవితంలో కలగబోతుంది. అది మీ సేవా జీవితంలో జరగబోతుంది, మీ పరిచర్య జీవితంలో జరగబోతుంది, మీ కుటుంబ వ్యవస్థలో జరగబోతుంది, మీ వ్యక్తిగత జీవితంలో జరగబోతుంది. ఈ రాత్రి దేవుని యొక్క దైనందికమైన శక్తి ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచబడబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని శక్తి స్థిరపరచబడుతుంది. కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో నాతో పాటు చూడండి. 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు అని రాయబడింది. నా రైట్ సైడ్లో చాలామంది నిల్చొని ఉన్నారు, అందరూ నా వైపు చూడండి. నా రైట్ సైడ్లో చాలామంది నిలబడి ఉన్నారు. ఆ నిలబడిన వాళ్ళందరినీ దయచేసి గ్రౌండ్లోకి పంపించండి, నాకు డిస్టర్బెన్స్గా ఉంది. నిలబడిన వాళ్ళందరూ కూడా ఎవరైనా పెద్దలు ఉంటే, సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి ఇటువైపున గ్రౌండ్లోకి పంపించండి. 7వ వచనం చదవండి అందరూ ఒకసారి, పెద్ద కళ్ళు పెట్టుకొని చదువు. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వానిని నడిపించను. వారొక నివాసపురము చేరునట్లు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ ఒక నివాసపురము చేరాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు ఒక నివాసపురం, నువ్వు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ వ్యక్తిగత జీవితంలో ఒక ఆశీర్వాదంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావు. నీ జీవితంలో యూ విల్ బి రీచ్ ద స్టాండ్ ఆఫ్ ద హై స్టేజ్, బట్ యూ కుడ్ నాట్ బి వెయిట్ ఫర్ దట్, బట్ యూ కుడ్ నాట్ బి రీచ్ ఇట్. నువ్వు ఆశించినంత మేరకు ఎందుకు చేరలేకపోతున్నావు అనేది ఈ రాత్రి నువ్వు ప్రశ్నించుకోవాలి. సేవకులైన నేను, మనము, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒకసారి పరీక్షించుకోవాలి. ఏంటనంటే, వారొక నివాసపురము చేరున్నట్లు ఆయన చక్కని త్రోవను ఆయన వారిని నడిపించడానికి ఈ రాత్రి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఒక నివాసపురం చేర్చాలని కోరుకుంటున్నాడు. నీకు ఏ నివాసపురమో నీకు అర్థం కావట్లేదు. చాలామంది సొంత జ్ఞానం మీద ఆధారపడి వారు చేరవలసిన గమ్యం చేరలేకపోతున్నారు. చాలామంది అన్యజనులు ఈ వాక్యం వింటున్నారు. కొంతమంది ఇళ్ల దగ్గర కూర్చొని వింటున్నారు, కొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది డాబాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది వీధి చివరిలో అనగా రోడ్డు మీద నిలబడి వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వింటున్నా ఈ రాత్రి నువ్వు ఒక నివాసపురం చేరాలంటే నీకు ఒక నిజమైనటువంటి నివాసపురం కనబడాలి. ఆ నివాసపురం కొరకు మనుషుడు అన్వేషిస్తున్నాడు. మనుషుడు ఎలా ఉన్నాడంటే సత్యాన్వేష అయి ఉన్నాడు. ఈ సత్యాన్వేషించినటువంటి ఈ మనుషుని కొరకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారొక నివాసపురము చేరునట్లు అని రాయబడింది. ఏమిటి ఆ నివాసపురం ఒకసారి చూద్దాం. నాతో పాటు వాక్యంలోకి వెళ్దాం అందరం దయచేసి. అనగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, ద ప్రోవర్బ్స్ చాప్టర్ 8 verse 1. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వినిపించుచున్నది. చాలు బిడ్డ, జ్ఞానము ఘోషించుచున్నదంట. చాలండి. జ్ఞానం ఎందుకు ఘోషిస్తుంది? బాగా వినాలి. నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను నడిపించడానికి దేవుడి రాత్రి ఇక్కడికి వచ్చాడు.
నీవు చేరవలసిన నివాసపురం నువ్వు చేరాలంటే నీ సొంత జ్ఞానంతో చేరలేవు. మనుషుడు తన సొంత జ్ఞానము చేత, నీతి క్రియల చేత, తన ఉద్దేశాల పూర్వకంగా నడవాలంటే ఏ మనుషుడు దేవుని చేరుకోలేడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానము ఘోషిస్తుంది. సముద్రపు అలలు ఏ రీతిగా అయితే ఘోషిస్తున్నాయో ఈ రాత్రి నిజమైన జ్ఞానము ఘోషిస్తుంది. ఆ జ్ఞానం ఏమని ఘోషిస్తుందంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసము కట్టుకొనుంది. చాలండి బిడ్డ, జ్ఞానము నివాసం కట్టుకొనుంది. ఈ రాత్రి జ్ఞానము ఘోషిస్తుంది. 2 జ్ఞానము నివాసము కట్టుకొనుంది. జ్ఞానం ఎందుకు నివాసం కట్టుకున్నదంటే ఆ నివాసములోకి మనుషులు చేరాలని కోరుకుంటుంది జ్ఞానము. జ్ఞానం ఎందుకు ఘోషిస్తుంది? సామెతల గ్రంథంలో జ్ఞానం అనే మాట ఎక్కడ కనబడినా అక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కనపడతాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. జ్ఞానం అనే మాట ఎక్కడ సామెతల గ్రంథంలో కనబడినా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతారు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము నిన్ను నన్ను ఆయన యొక్క నివాసపురంలో చేర్చాలని ఆయన జ్ఞానం మన కొరకు ఘోషిస్తుంది. జ్ఞానము నివాస స్థానం కట్టుకొనుంది. ఇప్పుడు ఎవరైతే ఆ జ్ఞానము దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను దర్శించనంటారో వారిని దేవుడి రాత్రి జ్ఞాన వివేకం కలిగిన ఆత్మచేత నింపడానికి రాత్రి యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మచేత నింపడానికి. మీ అందరికీ ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, అయ్యా జ్ఞానము నివాసం కట్టుకొనుంది, మరి నేను చేరవలసిన నివాసపురం ఏంటి? అవును, నువ్వు చేరవలసిన నివాసపురం మొదటిది ఏంటంటే జ్ఞాన నివాసం దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్ఞానం అది భూ సంబంధమైన జ్ఞానం కాదు, అది పైనుండి వచ్చిన జ్ఞానంతో కూడినది. సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి జ్ఞానమైన ఉన్నాడు ఇక్కడ. నీకు ఇంకా నిజమైనటువంటి తెలివి లేకపోతే, నువ్వు ఇంకా అజ్ఞాన తిమిరాంధకారంలో ఉంటే, ఈ రాత్రి నువ్వు సత్యాన్వేష అయి ఉంటే, ఇంకా ఈ రాత్రి క్రీస్తుని ఎరగకపోతే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు సంపూర్తిగా రాకుండా ఇంకా నువ్వు అసంపూర్ణమైన జీవితం జీవిస్తుంటే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమై ఇక్కడ ఉన్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమై ఉన్నాడు. ఈ రాత్రి నీకు జ్ఞానం ఇవ్వడానికి, నిన్ను సరైన మార్గం నడిపించడానికి, నిన్ను నిజమైనటువంటి పరలోక మార్గం చేర్చడానికి, నిన్ను గమ్యం చేర్చడానికి ఏకైక మార్గదర్శి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కొట్టండి చప్పట్లు గట్టిగా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండో విషయం చెప్తాను. మొదటిదేమో జ్ఞాన నివాసం, రెండోది అనగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెబుతును. చాలండి. రెండోది తండ్రి నివాసము. మొదటిదేమో జ్ఞాన నివాసము. నువ్వు నివాసపురం చేరాలంటే మొదట జ్ఞాన నివాసమైన యేసు ఎద్దుకు రావాలి. 2 తండ్రి నివాసం ఎద్దుకు నువ్వు రావాలి. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒకవేళ లేని ఎడలని మీతో చెప్తాను. ఈ రాత్రి నీకు ఇక్కడ భూలోకంలో నీకు మంచి ఫ్లాట్ ఉండొచ్చు, ఒకవేళ మంచి నీకు భవంతి ఉండొచ్చు, ఒకవేళ బిల్డింగ్ మీద బిల్డింగ్ స్టేర్ కలిగి ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో చిన్న కుటీరం కలిగి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు డాబా ఇల్లు కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు చేరవలసిన నివాస స్థలం ఒకటి ఉంది. ఆ నివాస స్థలానికి నువ్వు చేరకపోతే నువ్వు గమ్యం చేరలేవు బిడ్డ. ఈ రాత్రి నీ ఆత్మ తక్కడో బిక్కడో కాదు, నువ్వు గాలి ధూళి కాదు. నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు ఒక నివాసపురం చేరాలి. ఆ నివాసపురమే పరలోకము. ఈ మనుషుడు ఈ భూలోకంలో ఎంత సంపాదించినా, ఈ మనుషుడు దేని కొరకే ప్రయాసపడినా, ఈ మనుషుడు దేన్ని సమకూర్చుకున్నా, ఈ మనుషుడు దేని కొరకే తన జీవితం అంతా జీవించినా, ఈ మనుషుడు దేని కొరకే ప్రయాసపడినా సమస్తము వ్యర్థమే. ఈ రాత్రి నీ జీవితంలో సమస్తం సంపాదించుకొని యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే నీ జీవితం శూన్యము. ఈ రాత్రి నీ జీవితంలో సమస్తం సంపాదించుకొని రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, బాప్తీసం లేకపోతే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. అయ్యా నేను మందిరానికి వస్తాను మణిబాబు గారు, నేను కానుకిస్తాను, ఆ తర్వాత సంఘానికి నేను సహకరిస్తాను, ఈ మీటింగ్ కూడా నేను కానుకిచ్చాను నువ్వు చెప్పచ్చు. కానీ నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఆ నివాసములకు వెళ్ళాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడాలి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి హృదయాన్ని కడగడానికి నిలిచి ఉంది, ప్రతి జీవితాన్ని కడగడానికి నిలిచి ఉంది, ప్రతి అంతరంగాన్ని పరిశోధించడానికి నిలబడి ఉంది, ప్రతి హృదయాన్ని పరీక్షించడానికి నిలబడి ఉంది, ప్రతి అంతరంగమైనటువంటి ఆలోచనలన్నీ శోధ
శోధించి పరీక్షించి క్షుణ్ణంగా ఆయన నిన్ను పరలోకం చేర్చాలని యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. నువ్వు చేరవలసిన నివాసము తండ్రి నివాసము, అది భూ సంబంధమైనది కాదు. అందుకే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. మొదటి నివాసమేమో జ్ఞాన నివాసం, 2 తండ్రి నివాసం, తండ్రి నివాసం. 3వ నివాసాన్ని చూపిస్తాను, దయచేసి నాతో పాటు చూడండి. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ద 2 Corinthians chapter 5 the verse 12, లేదా 2వ వచనం ఇంకా 12వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం స్పష్టంగా ఉంటుంది. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీన్ని ధరించుకోవాలి. కొట్టడు చప్పట్లు గట్టిగా. పరలోకములో నుండి వచ్చే ఈ నివాసాన్ని ఈ శరీరంలో ధరించుకోవాలి. నా సహోదరుడు సహోదరి, ఈ రాత్రి నువ్వు ఆలోచించాల్సిందంటే పరలోకపు నివాసంలోకి నువ్వు వెళ్ళాలి. అంటే నువ్వు నివసిస్తున్నటువంటి ఈ శరీరమైనటువంటి ఈ శిథిలమైన గుడారము, ఈ శిథిలమైన నివాసం పాడైపోతుంది. అది 70 ఏళ్ళు బతుకుతుందో, 80 ఏళ్ళు బతుకుతుందో, ఒకవేళ హాస్పిటల్లో ఐసీయూలో ఉండి చనిపోతుందో, లేకుంటే మధ్యలో మరి కాలం చెల్లుతుందో మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ నివాసము పరలోకపు నివాసము చేత ధరించబడాలి. నువ్వు ఈ నివాసంలో ఉంటే శిథిలమైపోయే నివాసంలో నువ్వు జీవించలేవు ఎక్కువ కాలం. నువ్వు జీవించాలంటే పరలోకపు నివాసాన్ని నీ హృదయంలో ధరించుకోవాలి. ఆ నివాసాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారు మాత్రమే దేవుని ఎద్దుకు చేర్చబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారు మాత్రమే దేవుని ఎద్దుకు చేర్చబడతారు. ఈ రాత్రి నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? ఈ మనుషుడు ఏం చేస్తాడంటే ఈ శరీరానికి మంచిగా పర్ఫ్యూమ్ రాసుకుంటాడు. వాడు నల్లగున్నా తెల్లగా ఉన్నా మంచిగా కనబడాలని అన్ని రకాల సోప్స్ అన్నీ వాడతాడు. కానీ వాడి జీవితంలో ఒకరోజు చచ్చిపోయినప్పుడు పురుగులు వాడిని కమ్మేస్తాయి. భయంకరమైన డీకంపోజ్ అయిపోతాడు. శరీరం అంతా కూడా మట్టిమయమైపోతుంది. జీవితం అంతా కూడా క్షణభంగరం అయిపోతుంది. అంతలో కనబడి అంతలో ఆవిరిపోయే ఈ యొక్క జీవితంలోనికి ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడతారో వారికి పరలోకపు నివాసము వారిని ధరించుకుంటుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. పరలోకపు నివాసము ధరించుకుంటుంది. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి, పరలోకపు నివాసం నేను ధరించుకునే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరలోకపు నివాసంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఈ శిథిలమైన గుడారాన్ని విడిచిపెట్టి మర్త్యత అమర్త్యతను ధరించుకున్నట్లుగా, ఈ రాత్రి క్షయిత అక్షతను ధరించుకున్నట్లుగా యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడతారో, ఎవరైతే బలహీనతలు ఒప్పుకొని సంపూర్తిగా దేవుని చేతులకి వెళ్తారో, ఎవరైతే బలమైన దేవుని చేతులకి తమ బలహీనమైన జీవితాన్ని అప్పగిస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన దేవుని చేతులకి అపరిశుద్ధమైన పాపాత్మైన జీవితాన్ని అప్పగిస్తారో వారు ఈ రాత్రి సంపూర్ణులు చేయబడతారు. ఈ రాత్రి నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు విసర్జించబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు పడద్రోయబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు తిరస్కరించబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నీ క్యారెక్టర్ చెడ్డదని కొట్టివేయబడినా యేసు రక్తం ఈ రాత్రిని నిలబెట్టబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు రక్తం తిరిగి మరలా నీకు జీవితాన్ని ఇవ్వబోతుంది. యేసు రక్తం మరలా నీ జీవితాన్ని పునరుజ్జీవబోతుంది. యేసు రక్తం నీ నివాసాన్ని మార్చేస్తుంది. యేసు రక్తం నీ నివాసంలోకి పరలోక నివాసంలోకి తీసుకెళ్తుంది. యేసు రక్తం నిన్ను తండ్రి నివాసంలోకి చేరుస్తుంది. యేసు రక్తం నిన్ను జ్ఞాన నివాసంలోకి చేరుతుంది. చివరిగా చెప్తున్నాను, దయచేసి నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 21 verse 3. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో, ఏదండి? దేవుని నివాసము, కొట్టండి చప్పట్లు గట్టిగా, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని నివాసము మనుషుల మధ్యలోకి రాబోతున్నది. దేవుని నివాసం మనుషుల మధ్యలోకి రాబోతుంది. నేను చాలా సంవత్సరాలు అయింది ఈ ప్రాంతానికి వచ్చి. మరలా నేను ఇక్కడ రావడానికి నాకు సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగా. దైవజనులు ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్నా మీరు గురవైపాలెం రావాలన్నారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. ఎందుకంటే ఆరంభము నుండి మీతో కలిసి నడిచిన ఆ ప్రేమ ఇంకా నా హృదయంలో కనబడుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఊరంతా ఎక్కడుందంటే నా గుండెల్లో ఉంది. మీరు నమ్ముతారా? నేను చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాలకి పరిచర్యకు వచ్చినా నా మనసారా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తా. నా మనసారా నేను ఈ పరిచర్య కోసం, దైవజనులు డానియేల్ అన్న కొరకు,
సంఘం కొరకు, సంఘస్థుల కొరకు, ఈ ఊరు కొరకు ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఈ ఊరు కొరకు పడిన ప్రయాస దేవుడు పరలోకంలో ముద్రించాడు గనుకనే నేడు మమ్మల్ని ఆ దైవ నివాసములు మనుషుల మధ్య ఉండేటట్టు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుని నివాసంలోనికి మనుషులు రాబోతున్నారు. మనుషుల మధ్యలోకి దేవుని నివాసం రాబోతుంది. ఆలోచన చూడండి. నువ్వు నివాసపురం చేరాలి అనంటే మొదట జ్ఞాన నివాసంలోకి వెళ్ళాలి. నివాసపురం చేరాలి అనంటే నువ్వు తండ్రి నివాసంలోకి వెళ్ళాలి. నివాసపురంలోకి చేరాలంటే నీవు ప్రత్యేకంగా పరలోకపు నివాసంలోకి వెళ్ళాలి. నువ్వు నివాసపురంలోకి చేరాలంటే దైవ నివాసంలోకి వెళ్ళాలి. ఎవరైతే దైవ నివాసంలోకి వెళ్ళడానికి తమ జీవితాన్ని రాత్రి సంపూర్తిగా అప్పగించుకుంటారో వారిని తన రక్తంతో కడిగి శుద్ధీకరించి వారి కష్టకాలాన్ని పోగొట్టి వారిని చక్కని త్రోవను నడిపించడానికి యేసు ఇక్కడికి దిగి వచ్చాడు. కోటు చక్కని త్రోవను నడిపించడానికి. ఇంకే త్రోవ లేదు, ఇక ఏ త్రోవ లేదు. పురాతనమైన మార్గాలు అనేకం కనబడచ్చు. నేను ఆ మార్గాల గురించి చెప్పడానికి ఇక్కడ లేను. ఒకే ఒక మార్గం, ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు. అందుకే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అన్నారు యోహన్నా సువార్త 14:6 నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మార్గము, జీవము, సత్యమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నువ్వు ఎంత గొప్ప నాస్తికుడువైనా, ఎంత గొప్ప అన్యుడువైనా, ఎంత గొప్ప విగ్రహారాధికుడువైనా, ఎంత పెద్ద కఠినమైనటువంటి హృదయంతో నింపబడినా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం మాత్రమే నిన్ను మోక్షానికి చేరుస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు మార్గమై ఉన్నాడు. ఆయనే పరలోకానికి మార్గం. అనగా నువ్వు నివాసపురము చేరాలి అనంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే నువ్వు తప్పించుకోలేవు. ఈ రాత్రి ఈ వాక్యం తేలిగ్గా తీసుకుంటే నీ అంతరంగంలో జ్ఞానము ఘోషించదు. ఈ రాత్రి ఈ వాక్యాన్ని చాలా తక్కువగా నువ్వు న్యూనత భావంగా ఆలోచన చేస్తే నువ్వు తండ్రి నివాసంలోకి చేరలేవు. ఆ దైవ నివాసము మనుషుల మధ్య ఉంటుందని ప్రకటన గ్రంథం 21:3 చెప్పబడిందండి. ఈ రాత్రి దేవుని నివాసం మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ మట్టి మనిషిని వెతుక్కొని వచ్చి ఈ మట్టి మనిషిని తన రక్తంతో కడిగి శుద్ధీకరించి ఈ మట్టి మనిషి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికే నరావతారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు భూలోకమునకు వచ్చి మనుషుల్ని వెతకడానికి వచ్చాడు. ఈ రాత్రి కొట్టు చప్పట్లు గట్టిగా. రెండో విషయం చెప్తున్నాను. మొదటిదేమో విడిపించిన దేవుడు, అంటే కష్టకాలమున వారిని విడిపించిన దేవుడు. మొదట చెప్పండి నాతో పాటు, విడిపించిన దేవుడు. రెండవది 14 వారి కట్లను తెంచివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. రెండవది, మొదటిదేమో విడిపించెను, రెండవది రప్పించెను. నాతో పాటు చెప్పండి. మొదటిది ఏంటి? విడిపించెను. చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పాలి. కై కూడా సొల్లుంగమ్మా. తెలుగు తెలియమా? ఎలాగంటే తెలుగు తెలియమా? తెలుగు తెలియదా మీకు? తెలుగు తెలుసుగా? మరి పక్కన వాళ్ళు చెయ్యి ఇచ్చి చెప్పండి. నా దేవుడు ఈ రాత్రి నన్ను విడిపించాడు, నివాసపురము చేరినట్లు నన్ను నడిపించాడు. ఆమేన్. 2 వారి కట్లను తెంచివేసి అని రాయబడిందండి. ఈ రాత్రి అనేక మంది బంధకాల చేత బంధించబడిన వారు ఇక్కడ ఉన్నారు. ఎటువంటి బంధకాల చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే, కొంతమందికి తాగుడు వ్యసనాలు ఒక బంధకాలు, కొంతమంది చీకట్లో బంధించబడి ఉంటారు, మరి కొంతమంది కొన్ని దురాత్మల చేత బంధించబడి ఉంటారు, కొంతమంది ఆత్మలో బంధించబడి ఉంటారు, కొంతమంది ప్రార్థన లేమిలో బంధించబడి ఉంటారు, కొంతమంది సంఘ క్రమం లేకుండా బంధించబడి ఉంటారు, కొంతమంది లోకంలో బంధించబడి ఉంటారు. రకరకాల బంధించబడిన మనుషులు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. బంధించబడిన మనుషులు ఇక్కడ కనబడుతున్నారు నాకు ఈ రాత్రి. ఏదో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి నిన్ను బంధించింది. సంసోను మహాబలవంతుడు. ద శాంసన్ ఇస్ సో అండ్ గ్రేట్ మ్యాన్. సంసోను గొప్ప బలవంతుడే. కానీ ఆ గొప్ప బలవంతుడైన మనుషుడు ఒక సాధారణమైనటువంటి ఒక ఢిల్లీలా బంధించేసిందండి. బలవంతుడు ఒక బలహీనుడి చేత లేదా బలహీనురాల చేత బంధించబడ్డాడు. నువ్వు బలవంతుడివే, కానీ ఏదో ఒకటి నిన్ను బంధించింది. ఒకవేళ నీ సెల్ ఫోన్ను నేను బంధించిందేమో, ఒకవేళ నీ యొక్క బాహ్య జీవితంలో లోతైనటువంటి పశ్చాత్తాపం లేకుండా అంతరంగంలో పాపం నిన్ను బంధించిందేమో, ఇంకా నువ్వు కట్ల చేత బంధించబడి పైకి స్వతంత్రాన్ని చెప్పుకొని ఆత్మలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావేమో, నీ వ్యక్తిగత జీవితంలో మార్పు లేకుండా పైపైన నులివెచ్చని జీవితాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి కూడా ఇంకా యేసును గాయపరుస్తూ ముమ్మార్లు ఆయన సిలువ వేస్తున్నావేమో, ఆలోచించి చూడు. నిన్నే ఈ రాత్రి నువ్వు మస్తిష్కానికి ఆలోచన పెట్టకపోతే నువ్వు పరిపూర్ణతలకు రాలేవు.
ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, వారి కట్లను తెంచివేసి అని రాయబడిందండి. వారి కట్లను తెంచివేసి. ఒక అబ్బాయి వస్తారా? ఒక అబ్బాయి వేర్ ఇస్ యోహాన్ గారు? మీరు సేవకులండి బాబా, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక చున్నీ పడిదండమ్మా, చున్నీ పడిదండి, ఒక చున్నీ పడిదండమ్మా, చున్నీ. బట్ ఐ వాంట్ చున్నీ. థ్యాంక్ యూ. మీరు వదిలేనా, మీరు చాలా నాకంటే పెద్దవాళ్ళు, అన్నగారు మీరు కూర్చో. తమ్ముడు, ఈ తమ్ముడు ఉన్నాడు. ఇది ఒక కట్లు అనుకుందాం. ఈ కట్లు ఎలా ఉన్నాయంటే, ఈ లోకం అనే కట్ల చేత మనుషుడు బంధించబడ్డాడు. పైకేమో స్వతంత్రుడుగా ఉన్నాడు, కానీ ఆత్మలో ఎలా ఉన్నాడంటే ఇలాగ బంధించబడ్డాడు. ఇప్పుడు ఈ మనుషుడు ఏం చేయబడ్డాడంటే, సాతానుడు ఈ మనుషుని బంధించింది. పైకేమో మనుషుడు స్వతంత్రంగా కనపడుతున్నాడు. హీ ఈస్ ఆన్ ఫ్రీడమ్ అండ్ టు వాక్ విత్ ద లార్డ్, బట్ హీ షుడ్ నాట్ బి వాక్ ఇన్ ద ఇన్నర్ లైఫ్. మనుషుడు పైకి బాహ్యంగా దేవుడితో ఉన్నానన్న మాట, కానీ అంతరంగంలో బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. నీ ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు బంధించబడి ఇక్కడికి వచ్చావు. గత కాలంలో చేస్తున్న ప్రార్థన ఇప్పుడు లేదు. గత కాలంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే బగబగ అగ్ని మండేది. గత కాలంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ పరవశించి నువ్వు అలాగే ఎగిరెగిరి పడిపోతుంటే రక్తగాయాలు వచ్చేటట్టుగా నువ్వు ఆయన సన్నిధిలో విలపించి ప్రార్థించేవాడివి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే పరలోకపు మహిమను చూచేవాడి. ఒకప్పుడు ప్రార్థిస్తుంటే దేవుని యొక్క స్పర్శ నీ అంతరంగాన్ని తాకేది. ఇప్పుడు నిజంగా దేవుని స్పర్శ నీకు తగులుతుందా? దేవుని యొక్క స్పర్శ నీ జీవితంలో తగిలి ఎంతకాలమైంది? దేవునితో నిజంగా నువ్వు మాట్లాడి ఎంతకాలమైంది? ఈ రాత్రి కట్ల చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రార్థన లేకుండా బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రెండు వాక్యం లేకుండా బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాక్యం లేకుండా చాలామంది బంధించబడ్డారు. బైబిల్ చదివి చాలా కాలమైంది. నువ్వు వాక్యం చదివి చాలా కాలమైంది. నీ వ్యక్తిగత జీవితంలో వాక్యమైన దేవుడు నీ అంతరంగంలో పనిచేసి వాక్యమైన దేవుని చేత నువ్వు క్రియ చేయబడి, వాక్యమైన దేవుని చేత మిళితం చేయబడి, వాక్యమైన దేవుని చేత సమ్మేళనం చేయబడి నీ జీవితంలో చాలా కాలమైంది కదూ. పైకేమో ఆత్మీయతలో బాగుందని అనుకుంటున్నావు, కానీ అంతరంగంలో నువ్వు చచ్చి చాలా కాలమైంది. నీ అంతరంగంలో బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రార్థన లేకుండా బంధించబడిన వాళ్ళు, వాక్యం లేకుండా బంధించబడిన వాళ్ళు, పరిశుద్ధత లేకుండా బంధించబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ రాత్రి అనేక మంది బంధించబడి ఇక్కడికి వచ్చారు. సాతానుడు చాలా మందిని బంధించి వేశాడు. వారి యొక్క మస్తిష్కాలలో బంధించి వేశాడు, పరిశుద్ధతలో బంధించి వేశాడు, నీతికారంలో బంధించి వేశాడు, బాహ్య జీవితంలో బంధించి వేశాడు. ఈ రాత్రి బంధించబడిన జీవితాలను, చీకట్లో ఉన్న జీవితాలను, మరణాంధకరమైన జీవితాలను విడిపించడానికి నా యేసు ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి బంధించబడిన వారికి విడుదల దయచేయడానికి, ఈ రాత్రి బంధించబడిన ప్రతి ఆత్మీయ జీవితానికి, బంధించబడిన ప్రతి జీవితానికి విడుదల కలగడానికి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. He stand before us. He stand before us. But he could not be find out that Jesus Christ is moving among us. ఒకవేళ నడుస్తున్న యేసును, సంచరిస్తున్న యేసును ఈ రాత్రి నువ్వు గుర్తించలేకపోతున్నావంటే ఇంకా నీవు బంధించబడే ఉన్నావు. యేసు యొక్క స్పర్శ నీ దగ్గరకు వచ్చినా కూడా ఇంకా నువ్వు స్పర్శను గుర్తించలేకపోతున్నావంటే, నేను ఇంకా దర్శిస్తున్న దేవుని శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావంటే, ఇంకా నేను స్పర్శిస్తున్న దేవుని యొక్క అగ్ని యొక్క అభిషేకాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావంటే ఏదో నిన్ను బంధించి ఉన్నది. ఏదో ఒక బలహీనత నిన్ను బంధించి ఉన్నది. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ ఏమన్నా తెలుసా? ఆయన వారి కట్లను తెంచివేసి మరణములో నుండి, చీకట్లో నుండి, గాఢాంధకారం నుండి ఈ రాత్రి బయటికి రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి దేవుడు మనుషులు కట్లు తెంచడానికి వచ్చాడు. ఇప్పుడు సంసోను కట్లు తెగబడలేదు. సంసోను కట్లు బంధించబడి ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. కనుగుడ్లు పీకివేయబడ్డాయి. తాను బలవంతుడు ఒక బలహీనుడుగా మార్చబడి వారి మధ్యలో చనిపోయాడు. అంత పెద్ద న్యాయాధిపతి, ఇశ్రాయేలు వెళ్ళేటువంటి న్యాయాధిపతి ఒక బానిసల దేశంలో లేదా శత్రువు దేశంలో చనిపోయాడండి. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సినట్టు తెలుసా? నువ్వు బలవంతుడివే కావచ్చు, నీ ప్రార్థన జీవితం బంధించబడింది కదూ. దేవునితో నడుస్తున్న నడకెక్కడో బంధించబడింది కదూ. దేవునితో పెరుగులాడుతున్న పోరాటం ఏదో తగ్గింది కదూ. ఆదిలో దేవుని కోసం కలిగిన అభిషేకం నీ జీవితంలో అంతరంగంలో చల్లారింది కదూ. ఈ రాత్రి బంధించబడిన నీ కొరకే యేసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటూ ఈ గురవేపాలెం వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. బంధించబడిన నిన్ను వెతుక్కుంటూ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములో పడి ఉన్న వారులారా, చదువు బిడ్డ. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం.
బంధకములో పడి ఉన్న వారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. బంధకాల్లో పడి ఉన్నవారు, ఈ రాత్రి నిరీక్షణ నీకు అనుగ్రహించబోతుంది యేసయ్య ద్వారా. యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చావు కనుక ఈ రాత్రి ఏ చెరలో అయితే నువ్వు బంధించబడ్డావో, ఏ బంధకం అయితే నిన్ను పట్టేసిందో, ఏ దురాత్మ అయితే నిన్ను పట్టిందో, ఏ యొక్క చీకటి శక్తి చేత నువ్వు ఆవరించబడ్డావో, ఏ యొక్క శక్తుల చేత నువ్వు బంధించబడ్డావో, ఆ బందీలో నుండి తిరిగి మరలా నిన్ను విడిపించి ఆయన రాజకోటలోకి నడిపించడానికి యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. నేను ఈ బంధించబడినటువంటి ఈ నా సహోదరుడిని నేను ఒక మాట అడుగుతాను. బ్రదర్, మీరు చేతులు ఎత్తి ఆరాధించగలరా? ట్రై చేయగలరా? ఒకసారి ట్రై చేయగలరా? ట్రై చేయండి చూద్దాం. ఎత్తలేడు. పోనీ మీ కాళ్ళు కూడా బంధించబడ్డాయి. ఇక్కడి నుంచి నువ్వు దేవుని కోసం ఉన్నతంగా నడువు చూద్దాం. నడవగలుగుతారా బ్రదర్? నడవలేరు. పోనీ నువ్వు ఇక్కడి నుంచి ఉన్నతంగా ఆలోచించి అనేక వాటి కొరకే నువ్వు స్పర్శించగలవా బ్రదర్? చెయ్యలేవు. బంధించబడిన వాళ్ళు నడవలేరు, బంధించబడిన వాళ్ళు ప్రార్థించలేరు, బంధించబడిన వాళ్ళు స్తుతించలేరు, బంధించబడిన వాళ్ళు దేవునితో నడవలేరు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడో నువ్వు బంధించబడ్డావు బిడ్డ, ఆ బంధించబడిన చోటు నువ్వు గ్రహించగలిగితే, తిరిగి మరలా యేసు రక్తంతో కడగబడితే ఈ రాత్రి తిరిగి మరలా నువ్వు కోటలోకి ప్రవేశిస్తావు. కోట చప్పట్ల గట్టిగా. ఆ కోటే నీ ప్రార్థనా మందిరము, ఆ కోటే దేవుడిని చేర్చే పరిశుద్ధ స్థలము, ఆ కోటే తిరిగి అక్కడ దేవుడు నీ కొరకే నివసించి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి ఉన్నతంగా నీ జీవితాన్ని ఇవ్వగలవా? ఈ రాత్రి నువ్వు ఎంత బలహీనుడు అయినా, ఈ రాత్రి నువ్వు ఎన్నిసార్లు బంధించబడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు అనేకమైన కట్ల చేత బంధించబడి దేవుని చేత విడిపించబడ్డానికి ప్రయత్నించి అనేకసార్లు మరలా బంధించబడి లోతైన పశ్చాత్తాపం లేక అంతరంగంలో ఇంకా బలహీనతతో జీవితంలో కూరుకున్న ఈ రాత్రి యేసు రక్తము నీ కట్లు తెంచేయబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు రక్తము నీ కట్లు తెంచేయబోతున్నది. ఇప్పుడు ఈ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినందుకు ఆయన కట్లు తెంచేశాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించగలడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని స్తుతించగలడు. ఇప్పుడు యేసుతో కలిసి నడవగలడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఆయనతో నువ్వు నడవాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని నివాసము నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి బంధించబడిన వ్యక్తులకు విడుదల దయచేయాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి లోతైన పశ్చాత్తాపం కలిగి అంతరంగంలో పరిశుద్ధతను కావాలనుకున్న వారు యేసుక్రీస్తు రక్తం కిందకు వస్తారు. ఆ రక్తం మాత్రమే ఈ రాత్రి నిన్ను స్వతంత్రుని చేయగలుగుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ రక్తము మాత్రమే నిన్ను స్వతంత్రుని చేయగలుగుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును అట్టి వారిని నేను దృష్టించి ఉన్నాను. ఈ రాత్రి చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. సేవకులు కూర్చొని ఉన్నారు, సువార్థికులు కూర్చొని ఉన్నారు, విశ్వాసులు కూర్చొని ఉన్నారు, అనేక మంది సంఘ కాపర్లు కూర్చొని ఉన్నారు, చాలామంది బయట అవుటర్స్ కూర్చొని ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై. ఈ రాత్రి నలిగిన హృదయాలకి దేవుని వాక్యం వెళ్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నలిగిన హృదయాలకి దేవుని వాక్యం వెళ్తుంది. నలిగిన జీవితాలకి దేవుని వాక్యం వెళ్తుంది. ఈ వాక్యం నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడని స్పర్శించే ప్రతి అంతరంగంలోనికి దేవుని వాక్యము చొచ్చుకొని వెళ్తుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అట్టి వాని నేను దృష్టించుచున్నాను. ఈ రాత్రి యేసు నిన్ను దృష్టిస్తున్నాడు పరలోకంలో నుంచి. ఆమేన్. యేసు నిన్ను మరలా పైకి లేవనెత్తాలని చూస్తున్నాడు. ఈ రాత్రి పడిపోయిన నీ ప్రాకారాలను కట్టాలని చూస్తున్నాడు. దేవుడు బంధించబడిన నీ చెర నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. మళ్ళా నీ బంధకాలు తెంచివేసి, నీ కట్లు తెంచివేసి మరలా నేను రారాజుగా నడిపించాలని యేసు నీ కొరకు దిగి వచ్చి నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎక్కడెక్కడ నీ సాక్ష్యం పడదోయబడిందో ఈ రాత్రి నీ సాక్ష్యం కట్టుతున్నాడు దేవుడు. ఎక్కడ నీ సాక్ష్యం చెడ్డదని కొట్టివేయబడిందో ఈ రాత్రి దేవుడు నీ సాక్ష్యాన్ని నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో పడద్రోయబడ్డావో అక్కడ నువ్వు నిలబడబోతున్నావు. ఎక్కడ నీ జీవితంలో పతనా వ్యవస్థలోకి వెళ్ళిపోయావో అక్కడ నువ్వు పరిశుద్ధతలో లేయిపోతున్నావు. ఎక్కడ నీ జీవితంలో విచ్ఛిన్నమైపోయావో అక్కడ దేవుని కృప నిన్ను కమ్ముకోబోతుంది. ఎక్కడ నీ జీవితంలో నలిగిపోయి ఉన్నావో అక్కడ దేవుని ఆత్మని దర్శించబోతుంది. ఏ పరిస్థితుల్లో పడి చెడిపోయావో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. భయపడకు. ఈ రాత్రి నమ్మకం కలిగి యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. ఏ కట్ల చేత నువ్వు బంధించబడి ఉన్నా ఈ రాత్రి ఈ కూటానికి వచ్చావు గనుక ఆయన చీకట్లో నుండి, మరణాంధకరంలో నుండి నిన్ను బయటకు రప్పించి నీ కట్లు తెంచేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ కట్లు తెంచేయబోతున్నాడు. మొదటిది విడిపించను, రెండోది రప్పించను. రెండోది ఏంటి చెప్పండి నాతో పాటు. చెప్పాలి గట్టిగా. తెలుగు తెలియమా ఎన్న యోహాను? తెలుగు తెలియమా? నా గురువు పాలందినా మా వాళ్ళందరికీ తెలుగు వచ్చి ఆ రోజుల్లో తెలుగు చెప్పేవాళ్ళే. రప్పించను చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుడు నా కట్లు తెంచివేసి నన్ను బయటికి రప్పించాడు. ఈ మాట ఎవరు గట్టిగా చెప్తారో ఈరోజు బయటకు వస్తారు వాళ్ళు. దేవుడు నా కట్లు తెంచేసి నన్ను బయటికి రప్పించాడు.
ఆమేన్. మీరు ప్రత్యక్షం అయ్యారు. థ్యాంక్ యూ. మీ గురించి 2-3 స్లిప్పులు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు. నాకు భయం వేసింది. మ్యూజిక్ వాళ్ళు ఇక్కడ లేరు. వారికి ఆరోగ్య సమస్య. బాగుందా? గుడ్. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. సచ్ ఎ గ్రేట్ థింగ్ ది గాడ్ ఈజ్ మూవింగ్ అమంగ్ us. దావీదు కీర్తన 107 20వ వచనం. దావీదు కీర్తన 107 20వ వచనం. అందరూ బైబిల్ చదవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించను. మూడోది బాగు చేసెను. నాతో పాటు చెప్పండి, ఏం చేశాడు ఈరోజు? మొదటిదేమో విడిపించాడు, రెండవదేమో రప్పించాడు, మూడవదేమో బాగు చేశాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు చాలామంది ఇక్కడ అనారోగ్యంతో వచ్చారు. అనారోగ్యం ఎలా ఉంటుందంటే జీవితానికి నెమ్మది కలుగు చేయదు, జీవితంలో సమాధానం ఇవ్వదు, హృదయంలో సంతోషం ఉండదు. అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అసమాధానం ఎక్కువ వస్తుంది. చాలామంది జీవితాలలో అసమాధానానికి కారణము, అనేకమైన స్పర్శ లేని వాటికి కారణం ఏంటంటే వారు దేవుని చేత స్వస్థపరచబడ్డానికి తమ జీవితాన్ని అప్పగించరు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను తన వాక్కును పంపి బాగు చేయాలని యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన మహిమ కలిగిన హస్తం ఇక్కడ నిలబడి ఉన్నది. ఈ రాత్రి నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని రాత్రి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి నీ వ్యాధి ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా, ఒకవేళ కొండంత సమస్య నీ జీవితంలో కనబడుతుందా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు తన వాక్కును పంపి నువ్వు పడిన చోటలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి బాగు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు కొట్టండి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. ఓలా షదలా. ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి ఈ రాత్రి నువ్వు పడిన గుంటలో నుంచి పైకి లేవనెత్తబోతున్నాడు. చప్పట్లు. ఆయన స్తుతికి కారణభూతుడు నా దేవుడు ఈ రాత్రి వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు, భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. పాడాలందరూ. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే యేసయ్యా. నా యేసయ్యా, నా అభిషేకమా యేసయ్యా. ఓ రలా షదా రలా బాబా బాబా యేసయ్యా. నీ వాక్కు పంపి బాగు చేయుమా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. ఓలా షదరలా బాబా, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు కూడా చేసిన భయపడదాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు అనేకులు. ఈ రాత్రి దేవుడు అనేకులు ఇక్కడ స్వస్థపరచబడి వెళ్ళబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థతనిచ్చును గాక. ఈ రాత్రి నువ్వు ఎంత సమస్యతో అయితే ఇక్కడికి వచ్చావో, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు పిల్లలు లేరని చెప్పారు కదా, ఈ రాత్రి నా ప్రభువుని యేసయ్య చెప్తున్నాడు, నువ్వు సంతతి కలిగిన ఇల్లాలుగా వచ్చే ఏట మార్చబడబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబడబోతున్నావు. ఈ రాత్రి ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా నువ్వు ఓడిపోయావు కాదు, ఎన్ని ఎగ్జామ్ రాసినా ఫెయిల్యూర్ అయిపోయావు కాదు, ఎంతగా నువ్వు శ్రమించినా కూడా నీ జీవితంలో విజయానికి లేదా ఆ ఉన్నతమైన మెట్టుకు చేరుకోలేకపోయావు కాదు. నా ప్రభువుని యేసయ్య అంటున్నాడు, బిడ్డా నువ్వు ఏ గుంటలో అయితే పడదోయబడ్డావో, ఏ యొక్క పరిస్థితులు అయితే నువ్వు పైకి లేలేకపోయావో, అక్కడ నిన్ను అనగా నువ్వు పడిన గుంటలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి పడి చెడిన జీవితాలు యేసయ్యకి కావాలి, నలిగిన జీవితాలు యేసయ్యకి కావాలి, అవమానించబడిన జీవితాలు యేసయ్యకి కావాలి, విరిగి నలిగిపోయిన జీవితాలు యేసయ్యకి కావాలి. వారందరి కోసం దేవుడి రాత్రి వాక్కును పంపి వారిని బాగు చేసి వారు పడిన గుంటలో నుండి పైకి లేవనెత్తి పంపించబోతున్నాడు. కొట్టో చప్పట్లో. ఈ 20వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు పడిన గుంటలో నుండి ఆయన వారిని ఏం చేశాడట? విడిపించాడట. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. ఈ రాత్రి చాలామంది గుంటల్లో పడిపోయారు. యేసేపుని సొంత అన్నదమ్ములు గుంటలో పడివేశారు. ఎందుకంటే 37వ అధ్యాయం ఆదికాండంలో సొంత అన్నలే యేసేపును గుంటలో పడవేశారని వాక్యం చెప్తుంది. అసలు యేసేపు ఏమైనా తప్పు చేశాడంటే ఏ తప్పు చేయలేదు. దర్శనాలు కలిగి ఉండడము, దర్శనాలు చెప్పడం, ప్రవచనాలు చెప్పడం, నా దేవుడు ఇలా చేయబోతున్నాడని భవిష్యత్తు గురించి మాట్లాడడమే ఆ అన్నదమ్ములకి చాలా ఈర్ష్య కలిగింది. ఆమేన్. ఈ రాత్రి చాలామంది నిన్ను చూసి ఎందుకు ఈర్ష్యపడుతున్నారంటే నువ్వు భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి చాలామంది ప్రవచనాత్మకంగా మాట్లాడబోతున్నారు. చాలామంది పరిచర్యను దేవుడు అత్యధికంగా దీవించబోతున్నాడు. చాలామంది పరిస్థితులు ఈ రాత్రి దేవుడు ఉన్నత శిఖరాల్లో ఉంచబోతున్నాడు. చాలామంది జీవితాల దేవుడు ఆశ్చర్యకరాలు చేయబోతున్నాడు. ఆ అన్నదమ్ముల కోసము ఆ చిన్నోడు తమ్ముడు యేసేపు జున్నుగడ్డలు తీసుకొని, రొట్టె ముక్కలు తీసుకొని, కొన్ని ఫలాలు తీసుకొని, కొన్ని ద్రాక్ష అడలు తీసుకొని అవన్నీ మోసుకుంటూ అన్నల దగ్గరకు వచ్చాడు. ఆమె తను చేసిన తప్పేంట్లేదు. అన్నలు మందను కాసుకుంటున్నారు, వారికి బువ్వ పెట్టాలి, ఆకలితో ఉంటారు, వాళ్ళకి ఆహారం ఇవ్వాలని యేసేపు వచ్చాడండి. నీకెందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? చాలామంది సేవకులకి ఎందుకు బలమైన గాయాలు తగులుతాయంటే ఆకలితో ఉన్నటువంటి తోటి విశ్వాసులకు ఆహారం పెట్టడానికి వారికి ఉన్నదంతా త్యాగం చేసి, వారికి ఉన్నదంతా సమర్పించుకొని వారిని పోషిస్తారు. సేవకులు ఎక్కువ కాలం ఎందుకు చాలాసార్లు బాధపడుతూ మానసికంగా కృంగిపోతుంటారంటే, ఎవరెవరైతే సేవకుడి దగ్గర మేలు పొందాడో, ఎవడైతే సేవకుడి దగ్గర మేలు పొంది
ఏ సేవకుడి దగ్గర అయితే ఆత్మీయ క్షేమాన్ని పొంది జీవితంలో క్షేమాన్ని తీసేసుకొని క్షేమం చేత నింపబడ్డాడో వాడు తిరిగి తిరగబడ్డం ద్వారా సేవకుని గాయం కలుగుతుంది. ఇప్పుడు యేసేపు దగ్గరికి అన్నలందరూ వచ్చారు. ఆ తెచ్చిన జున్ను ముక్కలు, ఆ రొట్టు ముక్కలన్నీ అందరూ తీసుకున్నారు. అవునా కాదు చెప్పండి గట్టిగా, అవునా కాదు చెప్పండి. తిన్నోడికి కృతజ్ఞత ఉంటుందా ఉండదా చెప్పాలి. తెలుగులో చెప్పు. ఏందన్నా వీళ్ళు అన్న, ఏందన్నా వీళ్ళు మనోళ్ళట్ అయిపోయారు. అరే బిడ్డ, తిన్నోళ్ళకి కృతజ్ఞత ఉంటుందా ఉండదా చెప్పండి. ఉంటుంది. ఉప్పు తిన్నోడికి ఉపకారం చేయాలనుకుంటాం మనం, అవునా? ఇప్పుడు యేసేపు దగ్గర ఉప్పు తిన్నారా లేదా చెప్పండి. తిన్నారు. ఉప్పు తిన్న వాళ్ళు ఏమయ్యారంటే ఒక్కసారిగా ఉప్పెనలాగా పైకి లేచారండి. ఇది మనుషుల స్వభావం. చాలామంది అన్నదమ్ముల చేత కుటుంబ వ్యవస్థల్లో రక్త సంబంధాల మధ్య ఎందుకు చాలామంది గుంటల్లో పడద్రోయబడతారు, ఎందుకు బాధకరమైన గుంటల్లో పడద్రోయబడతారు, చాలామంది సేవకులు ఎందుకు అనారోగ్యానికి గురవుతారంటే ఎవరైతే సేవకుడి దగ్గర మేలు పొందారో వారు మేలుకు ప్రతిగా కీడు చేసి ఆ సేవకుడిని తీసుకెళ్ళి గుంటల్లో పడవేస్తారు. ఇప్పుడు యేసేపు గుంటలోనే తీసుకెళ్లి వాళ్ళు చేతులు కట్టేసి పడేస్తున్నారు. యేసేపు అరుస్తున్నాడు, అన్నలారా ఈ మహాపాతకాన్ని కట్టుకోకండి, దయచేసి నేను మీ తమ్ముండి అని చెప్తుంటే ఒక్క అన్న కూడా కనికరించలేదు. చివరకు తనతో పుట్టిన బెన్యామీను కూడా కనికరించలేకపోయింది, ఒప్పుకోలేదు బెన్యామీను మాటను. మీరు బాగా గమనించండి, యేసేపు ఇప్పుడు గుంటలో ఉన్నాడు. చాలామంది సేవకులు గాయపరచబడి ఇక్కడికి వచ్చారు. చాలామంది సేవకులు మానసికమైన వ్యధ చేత ఇక్కడికి వచ్చారు. చాలామంది సేవకులు అంతరంగంలో లోతైన గాయాలు కలిగి ఆ గాయాలు చాలాసార్లు స్రవించి వారిని మానసికంగా అనారోగ్యానికి గురి చేశాయి. కారణం ఏంటంటే మేలు పొందిన వాళ్ళు కీడు తలపెట్టారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. నీకు మేలు చేసిన వాళ్ళకి నువ్వు కీడు చేసావా, లేకుంటే ఆ కీడుకు ప్రతిగా మేలు చేయడానికి ఇష్టపడ్డావా ఆలోచించుడు. సొంత అన్నదమ్ములు యేసేపుని తీసుకెళ్లి గుంటలో పడేస్తే యేసేపు కేకలు పెట్టినా కూడా జాలి పడలేదు. బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏ గుంటలైతే నిన్ను నీ సహోదరులు పడేశారు, ఏ గుంటలో అయితే నిన్ను నీ వారు పడేశారు, ఏ గుంటలో అయితే నీ ప్రవచనాలు చూసి పడేశారు, ఏ గుంటలో చూసి అయితే నీ యొక్క దర్శనాలు చూసి నమ్మకుండా నిన్ను గుంటలో పడవేశారో వారి కన్నులు ఎదుట దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, వారి కన్నులు ఎదుట దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. యేసేపుని దేవుడు సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. The God has himself to exalt to the Joseph among to the Egypt. ఐగుప్తు దేశంలో యేసేపు హెచ్చించబడి ఫరో తర్వాత ఫరోగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏ అన్నదమ్ములైతే, బాగా వాక్యం వినండి, ఏ అన్నదమ్ములైతే ఆహారం తెచ్చి ఇచ్చిన తరువాత తిని యేసేపుకు మేలుకు ప్రతిగా కీడు చేసి గుంటల్లో పడవేశారో అదే అన్నలు గిన్నెలు తెచ్చుకొని యేసేపు దగ్గర నిలబెట్టట్టు దేవుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే అన్నదమ్ములు గిన్నెలు తెచ్చి, బాబోయ్ అన్నం బాబోయ్, మేము 73 మంది ఆకలితో చచ్చిపోతున్నాము, మా నాన్నతో సైతం ఆకలితో చచ్చిపోతున్నాము, మాకు ఆహారం కావాలని గిన్నెలు పట్టుకొని గోడు సంచులు భుజాలు మోసుకొని ఆ ఊర్లోకి వచ్చి మోకరించేటట్టు దేవుడు చేశాడండి. ఎక్కడ నువ్వు పడదోయబడ్డావో ఇది ప్రవచనం. దిస్ ఇస్ ద ప్రొఫెటికల్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ దిస్ టైమ్. ఎక్కడ నువ్వు పడగొట్టబడ్డావో, ఎక్కడ గుంటలో పడగొట్టబడ్డావో, ఏ ప్రదేశంలో అయితే నువ్వు పడగొట్టబడ్డావో అక్కడ దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అక్కడ దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఏ ప్రదేశంలో అయితే ప్రజలు నీ మీద తిరుగుబాటు చేశారో ఆ ప్రజలకు నువ్వు నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు. ఏ ప్రజలు నిన్ను తిరస్కరించారో వారి ఎదుట దేవుడు నిన్ను దైవజనుడిగా చేయబోతున్నాడు. ఏ ప్రజలు నిన్ను తిరస్కరించారో వారి ఎదుట నువ్వు ఒక ప్రవక్తని ఎంచున్నట్లుగా దేవుడు నిన్ను అభిషేకించి దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒకవేళ యేసేపు స్థానంలో నువ్వుగాను ఉంటే ఏం చేస్తావంటే, మనం ఉంటే ఏం చేస్తామంటే, ఏమయ్యా ఆ రోజు, ఏ రోజు, అప్పుడు, ఎప్పుడు అన్న, ఆ గుంటలో పడిపోయినప్పుడు మీరు నా దగ్గర అన్నం తిని నన్ను పడేసినప్పుడు ఇప్పుడు నేను ఎందుకు మీకు ఆకలి పెట్టాలి, మీకెందుకు నేను గిన్నెలు ఇవ్వాలి, మీకెందుకు నేను ఆ గిన్నెల్లో ఆహారం పెట్టాలని ఎన్నో మాట్లాడేవాళ్ళు. కానీ యేసేపు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే క్షమాపణ ఉన్నది గనుక దేవుడు అతన్ని క్షమించినట్లుగా తన అన్నలను కూడా క్షమించేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, హెచ్చించబడాలంటే, అనేకంగా అభివృద్ధి చెందాలంటే ఎవరెవరు నేను గుంటలో పడేశారో వారందరినీ దీవించే ఈ రాత్రి. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళందరినీ చేతులెత్తి దీవించు, వాళ్ళందరినీ ఆశీర్వదించు, వాళ్ళందరినీ క్షమించు. ఎందుకంటే ఈ రాత్రి నీ జీవితంలో గుంటలో పడి ఉన్న దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఆమేన్.
రెండు, ఎవరైతే నీకు ఆహారం లేకుండా చేశారో వాళ్ళకే ఆహారం పెట్టేటట్టు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ 73 మంది కదా ఆహారం, దేశానికి అంతటికి భూమి పెట్టే వ్యక్తిగా దేవుడు చేశాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేవకుడా, ఈరోజు నీ జీవితం చాలా సంకుచితంగా ఉండొచ్చు. ఒకవేళ నీ పరిచర్య 4 గోళ్ల మధ్య పరిచర్య ఉండొచ్చు. ఒకవేళ నువ్వు కొద్ది మందికి నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో, నా దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అంతకంటే ఎక్కువగా హగ్గై గ్రంథం 2వ అధ్యాయం అనగా 5వ వచనం ప్రకారంగా దేవుడి యొక్క ఆత్మ నీ మధ్య ఉన్నందుకు భయపడకుండా దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఏ ప్రదేశంలో అయితే నువ్వు సంకుచితంగా ఉన్నావో, ఏ ప్రదేశంలో అయితే ఇరుకులో ఉన్నావో, ఏ ప్రదేశంలో అయితే నువ్వు అనేకులు ఎదుట పడద్రోయబడ్డావో, వారి కన్నులు ఇతడు దేవుడు నిన్ను కట్టి నిలబెట్టబోతున్నాడు. కొట్టు చాపట్లు గట్టిగా. ఈ రాత్రి యేసు నిన్ను కట్టి నిలబెట్టబోతున్నాడు. నీ పరిచర్యను కట్టబోతున్నాడు, కుటుంబాన్ని కట్టబోతున్నాడు, జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టి అనేకులకు దేవుడిని దీవెనకరంగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దావీదు కీర్తన 94:13 వచనంలో, దావీదు కీర్తన 94:13 వచనం, భక్తిహీనులకు గుంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్ట దినాలను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. మొదటిదేమో ఏసేపును పడేసినటువంటి గుంట, అంటే సొంత అన్నదమ్ములు పడవేసిన గుంట. రెండవ గుంట ఏంటంటే భక్తిహీనులు గుంట. అర్థమైందా? కుళ్ళుల గుంట, కుక్కల గుంట, కుంకుల గుంట అని ఉంటాయి ఊర్లలో పేర్లు. మన ఊళ్ళో ఎక్కడ ఉంటుందా? ఏందన్నా? కుంకుల గుంట. వచ్చేటప్పుడు చూశాను నేను. ఇప్పుడు ఈ భక్తిహీనుల గుంట ఒకటి ఉంటుంది. ఆ ఊరిలో ఎవరుంటారంటే అందరూ భక్తిహీనులు ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా ఏమైందా నీకుంటే, అయ్యా నీకు రక్తహీనత వచ్చిందయ్యా అంటాడు. ఏమంటారు డాక్టర్ గారు? ఏమంటారు? రక్తహీనత వచ్చిందంటారు. రక్తహీనత వచ్చిందంటే దాని అర్థం ఏంటి? రక్తము ఉండాల్సినంత మోతాదులో నీకు లేదు, రక్తం తగ్గిపోయింది కాబట్టి నీకు రక్తహీనత వచ్చింది అని అంటాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు భక్తి ఉంది, పైపైన భక్తి కలిగి ఉన్నావు, దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నావు, ఉండవలసినంత భక్తి నీకు లేదు కనుక భక్తిహీనత వచ్చింది. నీకు భక్తిహీనత వచ్చింది, అందుకే నువ్వు వాక్యం చదవట్లేదు, అందుకే పిలుపుడు దర్శనాన్ని విస్మరిస్తున్నావు, దేవుని యొక్క స్పర్శ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అనగా ఆరిపోయిన కట్టెలు కూడా దేవుని అగ్ని రాత్రి మండించబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆరిపోయిన కట్టెలు కూడా దేవునికి కావాలి. ఆరిపోయిన కట్టెలు దేవునికి కావాలి. ఆరిపోయిన కట్టెలు దేవునికి కావాలి. ఈ రాత్రి ఆరిపోయిన కట్టెల మధ్యలో దేవుడు తిరిగి మళ్ళా అగ్ని మండించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి భక్తిహీనుల గుంట ఏం చేసిందంటే, ఈ రాత్రి చాలా మందిని పడద్రోసింది, ప్రార్థన లేమిలో పడేసింది, వాక్యపు లేమిలో పడవేసింది, శక్తి కలిగిన అభిషేకం నుంచి పడవేసింది. దేవుని కొరకు వైరాగ్యం కలిగి సేవ చేయాల్సిన సేవలో చాలాసార్లు నిస్సహాయతను, అసహాయతను తీసుకొచ్చింది. కారణం, భక్తిహీనుల యొక్క గుంటలో భక్తి పరులు పడ్డారు. అర్థమవుతుందని చెప్తుంది, చాలా బాగా అర్థమై ఉంటుంది. ఈరోజు భక్తి పరుడు భక్తిహీనత గుంటలో పడిపోతే వాడి భక్తి రోజు రోజుకి చల్లారిపోతుంది. ఈ రాత్రి నీ పరిస్థితి అదే కాదు, నీ జీవితంలో అదే జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతి మంతుల యొక్క కష్ట దినాలను పోగొట్టి ఏ భక్తిహీనుల యొక్క గుంటలో పడ్డావో అక్కడ దేవుడిని లేవనెత్తి భక్తిపరుడుగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. కోటు ఇంకా గట్టిగా. ఎక్కడైతే నీ సాక్ష్యం పడిపోయిందో దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావు అక్కడ దేవుడిని విజయంతో నింపబోతున్నాడు. ఎక్కడ నువ్వు చల్లారిపోయావు అక్కడ దేవుడిని అగ్నితో నింపబోతున్నాడు. ఎక్కడ నువ్వు కట్టిగా ఉన్నావు అక్కడ రగిలే కట్టిగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఆరిపోయినట్టు కనపడ్డావు అక్కడ దేవుడు నిన్ను జీవంతో నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు చల్లగా ఉన్నావో దేవుడు అక్కడ నిన్ను నిలువెచ్చిన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి చేర్చబోతున్నాడు. భయపడుకో. నేను మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. దావీదు కీర్తన 40, దావీదు కీర్తన 40 చాలాసార్లు చదివి అలసిపోయి ఉంటాం. 2వ వచనం చదువుదాం ఒకసారి. దావీదు కీర్తన 40 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, చాలు బిడ్డ, మూడోది నాశనకరమైన గుంట. ఈ గుంట ఏంటంటే నాశనకరమైన గుంట. ఈ నాశనకరమైన గుంట ఎలా ఉంటుందంటే మనిషిని పైకి ఎదగనీదు. నేను ఒకరోజు చెన్నై అనే ప్రాంతానికి వెళ్ళాను. చెన్నైలో ఎగ్మోర్ అనే ప్రాంతానికి సువార్త కోసం వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. మణిబాబు గారు, మేము ఈ ఊరిలో ఒకప్పుడు బాగా బ్రతికాం, కానీ ఒక రోజున మేమిద్దరము
మేమిద్దరము ఒక వ్యాపారాన్ని ప్రారంభించాం. అది కూడా సముద్రం దగ్గర చేపలు బట్టి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం. ఆ వ్యాపారం ప్రారంభించిన తరువాత కొద్ది రోజులకి మా ఇద్దరి మధ్య ఘర్షణలు వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఘర్షణలు వచ్చిన తరువాత వాడు వేరుగా వ్యాపారం పెట్టాడు, నేను వేరుగా వ్యాపారం పెట్టాను. పేరుకు బాగున్నామన్న మాటే కానీ అప్పుడు జరిగినంతగా వ్యాపారం జరగట్లేదు. అప్పుడున్నంత ఆనందం ఇప్పుడు మా జీవితంలో లేదు. చివరికి మూడో వ్యక్తి మా వ్యాపారంలోకి వచ్చి మా ఇద్దరికి నష్టాన్ని కలుగు చేశాడు. అతను నష్టపోయాడు, నేను నష్టపోయాను. ఇద్దరం దివాలా తీసాం. అప్పులు ఎక్కువైపోయాయి. ఇద్దరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని ఒకే ట్రైన్లో ఇద్దరం కలుసుకున్నాం. ఇద్దరం కలుసుకుంటే ఏంటి నువ్వు ఎక్కడున్నావు, నేను ఇక్కడ ఇద్దరు కలుసుకుంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను మోసపోయాను వాడు, వీడు మోసపోయాను వాడు. ఈ రాత్రి చాలామంది కుటుంబాలలో ఎందుకు అలజడలు కల్లోలాలు జరుగుతున్నాయంటే, మూడవ వ్యక్తి నీ కుటుంబంలోకి వచ్చాడు. మూడవ వ్యక్తి నీ కుటుంబంలోకి వచ్చాడు. మీరు ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి నీ కుటుంబ వ్యవస్థలోకి వచ్చి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. అదే నాశనకరమైన గుంట. ఈ నాశనకరమైన గుంటున్న చోటులో మనుషులు వర్ధిల్లలేరు. మనుషుల మధ్య సమాధానం ఉండదు. కుటుంబ వ్యవస్థల్లో ప్రేమ చల్లారిపోతుంది. పిల్లల మధ్య అనగా ప్రేమ చల్లారిపోతుంది. తల్లిదండ్రుల మధ్యలో బాధ్యతలు ఉండవు. చెరొక దారి అనుకున్నట్టు వెళ్ళిపోతారు. పిల్లలు భయంకరంగా కిరాతకంగా తయారైపోతారు. కారణం ఏంటంటే నాశనకరమైన గుంట. ఈ రాత్రి నేను పడేసిన గుంట ఏంటి? ఒకవేళ మీ ఇద్దరి మధ్య, భార్య భర్తల మధ్య వచ్చినటువంటి ఆ మూడవ వ్యక్తిని రాత్రి నువ్వు తీసేసుకోగలవా? ఒకవేళ నీ కుటుంబ వ్యవస్థలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అదే మూడవది. అది పాపమే కావచ్చు, నీ బలహీనత కావచ్చు, ఒకవేళ నీ త్రాగుడే కావచ్చు, ఒకవేళ నీ దేవుని కంటే వ్యతిరేకం చేస్తున్న పాపమే కావచ్చు. ఏదైనా సరే నాశనకరమైన గుంట. ఆ నాశనకరమైన గుంటలో నుంచి రాత్రి రావడానికి యేసుక్రీస్తు ప్రభు తన వాక్కును పంపి నువ్వు పడిన గుంటలో నుంచి నిన్ను విడిపించడానికి ఇక్కడికి వచ్చాడు. కోటో చప్పట్లు ఇంకా గట్టిగా. మొదటిది నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ రాత్రి దేవుడు విడిపించాడు. రెండవది దేవుడు రప్పించాడు. మూడవది దేవుడు బాగు చేశాడు. అందరూ చెప్పండి గట్టిగా, బాగు చేశారు. గుంటల్లో పడిన వాళ్ళందరూ ఇప్పుడు బాగుపడిపోయారు. ఆమె మేము కూడా గుంటల్లో పడ్డాము ఒకప్పుడు. ఆ గుంటల నుంచి ఎవరు మమ్మల్ని బయటకు లేపలేదు. కానీ యేసయ్య మా దగ్గరకు వచ్చి మేము పడి ఉన్న గుంటల నుంచి మేము పైకి లేవనెత్తి మా పాదాలని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి, క్రీస్తు అనే బండ యొక్క సంఘం మీద మమ్మల్ని కట్టి ఆయన మాకు శిరస్సై ఉండి నడిపిస్తున్నాడు. కనుకనే నేటికి నడవడానికి ఆయన కృపయే మాకు సహాయం చేస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన కృపే సహాయం చేస్తుంది. ఆయన కృపయే సహాయం చేస్తుంది. ఈ రాత్రి నీ జీవితంలో సంపూర్ణంగా యేసుకు స్థానం ఇవ్వగలవా? ఏ నాశనకరమైన గుంటలో నువ్వు ఉన్నావో దానిలో నుంచి బయటకు రా. ఏ భక్తిహీనత గుంటలో ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి బయటకు రా. ఏ యొక్క సొంత బంధువుల చేత పడద్రోయబడిన గుంటగా ఉన్నావో ఆ గుంటల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించు. ఈ రాత్రి నువ్వు విడిపించబడకపోతే నీకు విడుదల లేదు బిడ్డ. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, రాత్రి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. ఈ రాత్రి నువ్వు పడిన గుంట ఏదైనా సరే దేవుడు నిన్ను బాగు చేయాలని ఇక్కడికి వచ్చాడు. నీ అనారోగ్యం బట్టి ఎంతగానో కృంగిపోయావు. నీ మానసికమైన వ్యధలు నీకు ఎంతగానో గాయం చేశాయి. నీ వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నావు. ఒకవేళ డాక్టర్లను చేయబెట్టి విడిచిపెట్టుండొచ్చేమో, ఒకవేళ బంధువులందరూ నేను అసహించుకుంటుండొచ్చేమో, ఒకవేళ నీ వాళ్ళందరూ నేను తృణీకరించి చాలాసార్లు విసర్జించి తృణీకరిస్తుండొచ్చేమో, చాలామందిని అసహించుకున్నొచ్చేమో, ఇప్పటికీ నీ వాసన చూస్తే చాలామందిని తృణీకరిస్తుండొచ్చేమో, ఒకవేళ నీ మాట వింటే చాలామంది నేను అసహించుకొని పక్కకు తొలగిపోతున్నారేమో. భయపడదు బిడ్డ. ఈ రాత్రి నా యేసయ్య వాక్కు నువ్వు పడిన గుంటలో నుంచి లేవనెత్తి నిన్ను బాగు చేయబోతున్నాడు. నేను తిరిగి మరలా మనిషిగా నిలబెట్టబోతున్నాడు. నిన్ను తిరిగి మరలా సాక్ష్యాన్ని దేవుడు కట్టబోతున్నాడు. తిరిగి మరలా దేవుడు నిన్ను జీవింప చేయబోతున్నాడు. తిరిగి మరలా నిన్ను మనిషిగా ఆయన తన కొరకే సజీవమైన సాక్షిగా ఈ రాత్రి దేవుని ఆత్మ నిన్ను వాడుకోబోతున్నది. నేను చివరి ముగింపులోకి వస్తున్నాను. చివరి ముగింపులోకి చాలా చాలా జాగ్రత్తగా వాక్యం చదవండి. 107వ దావీదు కీర్తన, 107వ దావీదు కీర్తన 29వ వచనం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములను అణిగిపోయిను, అది నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించును. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు 4వదిగా నువ్వు కోరిన రేవుకు నేను దేవుడు నడిపించబోతున్నాడు. పక్కన వాళ్ళు చేయి చెప్పండి, నేను కోరిన రేవునకు
నేను కోరిన పరిచర్య గమ్యానికి దేవుడు నడిపించబోతున్నాడు. నేను కోరిన పరిచర్య గమ్యానికి దేవుడు నడిపించబోతున్నాడు. నేను కోరిన పరిచర్య గమ్యానికి దేవుడు నడిపించబోతున్నాడు. నేను కోరిన పరిచర్యానికి దేవుడు నడిపించబోతున్నాడు. దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో తుఫాన్లు చాలా ఉన్నాయి. మీకు అద్భుతమైన మాట చెప్పిన, చెన్నైలో భయంకరమైన తుఫాన్. సాయంత్రం నాకు వచ్చేటప్పుడు ఫోన్ కాల్, ఎన్ని ఫోన్ కాల్ అంటే నాకు ఫోన్ కాల్ వచ్చాయి, ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఇక్కడ భయంకరంగా ఉరుములు, వర్షాలు భయంకరంగా పడుతున్నాయి. ఇక్కడ తుఫాన్ రేగింది. ఈ తుఫాన్లో మీటింగ్ పెట్టడం ఏంట్రా బాబు అని చాలామంది నన్ను ప్రశ్నించారు. నేను చెప్తున్నాను, నా యేసయ్య ఉన్న చోట తుఫానులు ఆపివేసి, తరంగాలు అణిగిపోజేసి, కోరిన రేవుకు నడిపించే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నిన్ను నడిపించడానికి వచ్చాడు. బిడ్డ, నువ్వు నడవలేవని దేవునికి తెలుసు. నువ్వు నడవలేవని దేవునికి తెలుసు. నువ్వు అలసిపోయావని కూడా దేవునికి తెలుసు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన ప్రణాళికలో ఈ రాత్రి దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు కనుకనే దేవుడు నిన్ను ఈ మీటింగ్కి నడిపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు నడిపించాడు. ఎందుకు నడిపించాడు అని అంటే, ఒకరోజు నేను ఓ ప్రాంతంలో సువార్త చెప్తుంటే ఆ ప్రాంతంలోకి ఒక భయంకరంగా దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె ఆ ఊరి గ్రామ దేవ చేత బంధించబడి ఉంది. నాలుక దాదాపు చాలా పొడవుగా సాగిపోయింది. ఎర్రగా ఆమె కళ్ళన్నీ ఉన్నాయి. ఆమె జుట్టంతా విరబోసుకునింది. 2-3 మగవాళ్ళు పట్టుకున్నా కూడా ఆమెను సాధు చేయలేకపోతున్నారు. అటువంటి ఆమెను నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ఈ ఊరిలో ఈమె ఒక పూజారి కూతురు. వాళ్ళ నాన్న చేసే అనేకమైన పూజల వలన ఆ శక్తులన్నీ ఈమెకు పట్టాయి. ఈమె ఇంట్లో ఉండడం లేదు. పైపెచ్చు రాత్రిపూట రోడ్డు మీద నిలబడి వివస్త్ర అయిపోయి అరుస్తూ ఉంటుంది. చాలాసార్లు ఈమెకి మేము ఎన్నో వైద్యుల దగ్గర చూపించాం. ఎంతోమంది భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళాం, మాంత్రికుల దగ్గర తీసుకెళ్ళాం. ఈమెకు బాగా కాలేదు. ఇక్కడ కూటాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ కూటం దగ్గర తీసుకొచ్చాం అని చెప్పారు. నేను అన్నాను, ఈ రాత్రి నా యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు కనుక ఆమె జీవితంలో తుఫానులన్నీ అణిగిపోబోతున్నాయి. ఆమె జీవితంలో శాతానుడు రేకెత్తించిన ప్రతి తుఫాను అణిగిపోబోతున్నది. ఈ రాత్రి ఏ తుఫాన్ అయితే నీ జీవితంలో రేకెత్తించబడిందో, ఏ తుఫాన్ అయితే నీ జీవితాన్ని అల్లకొల్లోలం చేసిందో, ఏదైతే నీ ఆత్మీయ జీవితాన్ని చాలాసార్లు ఉప్పెన వలె ఎగిసిపడేటట్టు చేసిందో, ఏదైతే నీ జీవితాన్ని చాలాసార్లు పడద్రోసి తుఫాన్ ఎకటాల మధ్యలో నలిగిపోయినట్టు చేసిందో, ఏదైతే అవిశ్వాసపు సముద్రపు ఘోష వల్ల చాలాసార్లు నువ్వు ఎగిసిపడే తరంగాలుగా మారిపోయావో, నా యేసు చెప్తున్నాడు, కోరిన రేవుకు నిన్ను నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీవు కోరిన రేవుకు, ఆ కోరిన రేవులో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే నిలిచి ఉన్నాడు. యోహాను సువార్తలో వాళ్ళ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఒక్కసారిగా సముద్రంలో దూకేశాడు. ఈదుకుంటూ పోయేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఆ ఒడ్డున అలాగా నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు చాలాసార్లు నువ్వు యేసు లేకుండా పరిగెత్తావు కదూ, యేసు లేకుండా నువ్వు జీవించావు కదూ. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీకు విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నేను చెప్పాను ప్రారంభంలో, ఈ రాత్రి దేవుడు నిన్ను నడిపించడమే కాదు, నీ జీవితంలో రేగిన ప్రతి తుఫానులను దేవుడు అణచి, తరంగాలన్నిటిని ఆపివేసి, నీ జీవితంలో కోరిన రేవుకు దేవుడు నడిపించబోతున్నాడు. ఆ రేవులో ఎవరున్నారు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై చేతులు చాచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ ప్రేమ కలిగిన తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన తండ్రి మళ్ళా నువ్వు వస్తావని నీ కొరకై జాలి పడుతున్నాడు. ఆ ప్రేమ కలిగిన తండ్రి మళ్ళా నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను కౌగులించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. రాగలవా నీవు? ఎన్నో రేవులకు నువ్వు ప్రయాణం చేసి ఉండొచ్చేమో కానీ, ఎన్నో ప్రాంతాల వైపు నువ్వు ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ, నీవు కోరిన రేవు ఒకటి ఉంది. ఆ రేవే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎద్దుకు ఈ రాత్రి నువ్వు రావాలి. నా జీవితంలో నా తుఫానులు అనేకం రేకెత్తించబడినప్పుడు, పక్షవాతం నా శరీరాన్ని అంటినప్పుడు, భయంకరమైనటువంటి స్థితిగతులు నన్ను ఆవరించినప్పుడు, నేను చేరవలసిన రేవేదో నాకు తెలియదు. నేను ఏ రేవుకు చేరాలో నాకు తెలియకుండా నేను సూసైడ్ చేసుకున్నాను. నీకంటే నిష్టగా బ్రతికిన వ్యక్తిని
నీకంటే నేను చాలా నిష్ట కలిగి నేను ఎన్నోసార్లు ఆ యొక్క యాగాలు తపాలు చేసిన వ్యక్తిని. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహా వృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశః ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంతటి నిష్ట కలిగిన వ్యక్తిని. అటు చూసిన తాయితులు, విభూతులు, రక్షరేఖలు నా శరీరం అంతా తాండవించేటివి. స్త్రీ అంటే సాలిపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, అంత దక్షిణ కాశీలో పుట్టానని ఎంతగానో సంతోషించి అతిశయించేవాడిని. ఆ తిరుపతికి సమీపంగా శ్రీకాళహస్తిలో జన్మించారని ఎంతగానో ఆనందించేవాడిని. కానీ నా జీవితంలో మీరు చూస్తున్నట్టు నాకు కోరిన రేవు లేదు. గమ్యం చేరవలసిన రేవేదో నాకు అర్థం కాకుండా కనబడిన మార్గాల వైపు పరిగెత్తి అనేక తుఫాన్లు నా జీవితంలో రేకెత్తించబడినప్పుడు వాటి అణిచే దేవుడు నాకు కనబడకుండా నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్లాడుతూ నా జీవితం అంతా చీకటమయమైపోయింది. ఈ రాత్రి చాలామంది జీవితాలు ఇక్కడ చీకటమయమైపోయినాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రాత్రి ఏ తుఫాన్ అయితే నీ జీవితంలో రేకెత్తించబడిందో, ఏదైతే నేను గమ్యానికి చేరనీయకుండా చేసిందో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో తుఫాన్లు అణిచివేసినట్టే నీ జీవితంలో కూడా తుఫాన్లు అణిచివేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టి. నీ జీవితంలో తుఫాన్లు దేవుడు అణిచివేయబోతున్నాడు. అంతటి నిష్ట కలిగిన నా జీవితంలో పక్షవాతం వచ్చి కాళ్ళు చేపడిపోయింది. నడవడానికి కాలు లేదు, తినడానికి చేయలేదు, నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. నేను అవిటివాడిని పోయి ఇలాగ నడుస్తుంటే నన్ను చూసిన వాళ్ళందరూ అసహించుకున్నారు. అవిటివాడు 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 అన్నారు. కురూపినైపోయాను. భయంకరమైనటువంటి ఆ యొక్క క్షుద్ర శక్తులని నా శరీరాన్ని తాండవించేటివి. నా జీవితానికి ఆనందం లేదు, సంతోషం లేదు, అనారోగ్యం ఎక్కువైపోయింది, మతి చెలించిపోయి పిచ్చితనం ఎక్కువైపోయి పిచ్చివాడిని ఎంత దూరం పడితే అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నా రేవు నాకు అర్థం కాలేదు. నేను చేరవలసిన గమ్యం ఏంటో నాకు తెలియదు. ఆ తుఫాలు నన్ను అణిచివేస్తాయని, ఆ తరంగాలు నన్ను ముంచివేస్తాయని నేను కలవరపడిపోయాను. పూలెమ్మని చోట కట్టెలు అమ్ముకోలేక సూసైడ్ చేసుకున్నాను. చావే నా జీవితానికి ముగింపు శరణ్యం అనుకొని నేను సూసైడ్ చేసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో శవాల రూమ్ పక్కనే పడవేశారు, పోస్ట్ మార్టం రూమ్ పక్కనే. డాక్టర్లు అన్నారు, ఈ కుర్రోడికి బతకడు, ఈ కుర్రోడు చనిపోతాడు, ఇక ఈ అబ్బాయి బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పారు. 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఒక కరపత్రిక ఇచ్చారు. ఆ కరపత్రిక ఇచ్చి నాకు ఒక మాట చెప్పారు. తట్టు లేపుతున్నారు నన్ను. బాబు బాబు అని పైకి లేపుతుంటే ఎక్కడో లోయల గుండా ప్రతిధ్వనించినట్టు ఒక స్వరం నన్ను వెతుకుతుంది. ఎక్కడో లోయల గుండా ఒక స్వరం నన్ను అన్వేషిస్తున్నట్టు నా జీవితాన్ని స్పర్శిస్తుంది. శక్తినంతా కూడగట్టుకొని బలవంతంగా కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళకి సువార్త కరపత్రిక నా చేతికిచ్చి, బాబు ఈ సువార్త కరపత్రిక తీసుకో, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి అని అంటుంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు నన్ను రక్షిస్తారు, ఈ దేవుడు నాకు అవసరం లేదన్నాను. వాళ్ళు నాతో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనకి నీ హృదయం ఇస్తే నేను ఈ రాత్రి బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పి కొన్ని మాటలు చెప్పారు. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నేను చాలా అయిష్టంగా ఆ సువార్త కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద తలగడ కింద పెట్టుకున్నాను. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున మధ్యరాత్రిలో ఆ ధర్మాసుపత్రిలో ఏడుస్తున్నాను. సర్వేశ్వర, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించు, నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించని వెర్రి కేకలు పెడుతున్నాను. ఆ హాస్పిటల్ పక్క రూమ్లో ఉన్న అనుకుంటున్నారు, ఈ రాత్రి ఖచ్చితంగా కుర్రోడు చనిపోతాడు, ఎందుకంటే వెర్రిగా అరుస్తున్నాడు, ఈ రాత్రి ఖచ్చితంగా చనిపోతాడని అందరూ అనుకుంటున్నారట. ఆ రోజులు 60 క్యాన్ల బల్బులు ఉండేటివి హాస్పిటల్లో, 60 క్యాన్ల 10 రూపాయల బల్బులు. ఆ 10 రూపాయల బల్బు వైపు నేను చూస్తూ ఉన్నాను. ఇక నేను చనిపోతే బాగుండని మరలా నన్ను శాతానుడు ప్రేరేపిస్తున్నాడు. నువ్వు బతికి ఎవరిని ఉద్ధరిస్తావు, నువ్వు ఇక బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావు, నువ్వు చనిపో, సగం చచ్చి నువ్వు ఉన్నావు, ఇప్పటికే మతి చెలించిపోయింది, పిచ్చితనం ఎక్కువైపోయింది, కాలు చేయి అవిటితనం అయిపోయింది, ఇక నువ్వు బ్రతుకు ప్రయోజనం లేదు, చనిపో అని మరలా నన్ను శాతానుడు ప్రేరేపిస్తుంటే అమాంతంగా నా తలగడ దగ్గర ఉన్నటువంటి ఆ గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసాను. కొద్దిసేపటికి గాలి
పత్తి దూది ఏ రీతిగా అయితే ఎగురుతుందో ఆ రీతిగా నా ప్రాణం నాలో వదిలిపోతుంట అనిపించింది. నీటి మీద ఉన్న బుడగ ఏ రీతిగా అయితే చితికిపోతుందో ఆ రీతిగా నా ప్రాణము అలాగ పోతుందేమో నేను ఆలోచిస్తున్నాను. ఆ వెలుగు వైపు చూస్తూనే ఉన్నాను. ఆ వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము స్రవిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడిన నా యొద్దకు దిగి వచ్చింది. అచేతన స్థితిలో పడిన నా యొద్దకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా యొక్క తుఫానును అణిచివేసింది కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని దేవుడు దర్శించాడు. కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి నా దేవుడు ఇంకా నన్ను బతికించి కోరిన రేవుకు నన్ను నడిపిస్తున్నాడంటే నా తుఫాన్లు అణిచిన దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సేవకుడా, సేవకుడా, ఈ రాత్రి అనేకమైన తుఫాన్లు నీ జీవితంలో ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దావీదు కీర్తన 9:9లో, దావీదు కీర్తన 27:5 వచనం ప్రకారముగా, విశేషంగా దావీదు కీర్తన 46:1 ప్రకారముగా నీ ఆపత్కాలంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి సేవలో నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఓడిపోవు, నువ్వు కృంగిపోవు, తుఫాను మధ్యలో చిక్కుకుపోయి గమ్యము చేరలేని నావగా మేము మిగిలిపోవు. ఏ తుఫాను నిన్ను అణచివేయాలని చూశాయో, ఏ తరంగాలు నిన్ను ముంచివేయాలని చూశాయో, ఏ యొక్క తుఫాను కెరటాల మధ్య నీ కుటుంబం అంతా అవిశ్వాసంలో మునిగిపోయిందో అక్కడి నుంచి నా యేసు వాటిని ఆపి నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అక్కడి నుంచి దేవుడు నిన్ను గమ్యం చేర్చబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దేవుడు కోరిన రేవుకు నడిపించబోతున్నాడు. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కోరిన రేవుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆ వాక్యం చివరిలో రాయబడింది, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిది ఏం చెప్పాను నేను? ఆయన విడిపించాడు. రెండవది రప్పించాడు. మూడవది బాగు చేశాడు. నాలుగవది నడిపించాడు. ఈ రాత్రి కోరిన రేవుకు దేవుడు నడిపించాడు. విశ్వసించు, నువ్వు గమ్యం చేరతావు. నువ్వు గమ్యం చేరతావు. నీ జీవితం మధ్యలో ఆగిపోదు. నేను దైవాత్మతో నింపబడి చెప్తున్నా, పరిశుద్ధాత్మ తరంగం మరలా నీ మీదకి రాబోతుంది. నువ్వు కాలిపోయిన బొగ్గులా కనబడుతున్నా, ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని బొగ్గు లాంటి నీ జీవితాన్ని బగ 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 మండించబోతుంది. కోటు చప్పట్లు గట్టిగా. బగ 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 మండించబోతుంది. మరలా నీ చిగుర్లు పుట్టబోతున్నాయి. మరలా నీ ఆశలకు ఎరటాలై మరలా దేవుని కోసం నువ్వు ప్రజ్వలించబోతున్నావు. ఎక్కడ నీ జీవితం అంతా చీకటమయమైపోయిందో, ఎక్కడ నీ జీవితం అంతా అంధకారం అయిపోయిందో అక్కడ మరలా నువ్వు దేవుని శక్తి చేత నింపబడబోతున్నావు. ఎక్కడ నీ జీవితంలో కారు మేఘాలు కమ్ముకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావో అక్కడికి దేవుడు అభిషేకపు తరంగాలు ఈ రాత్రి తీసుకురాబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అభిషేకపు తరంగాలు నీ మీదకి రాబోతున్నాయి. అభిషేకపు తైలము నీ మీదకి రాబోతున్నది. అభిషేకపు అగ్ని నీ మీదకి రాబోతుంది. అభిషేకపు ఆ భయంకరమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను మరలా మండించి నిలబెట్టి నడిపించబోతున్నది. రాత్రి నువ్వు కోరిన రేవుకు యేసుని నడిపించబోతున్నాడు. లేచి నిలబడదాం. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీకోనే నడిచొస్తా. ఏ దారి అయినా ప్రభువా నీకైనే జీవిస్తా. ఏ శ్రమ అయినా ఏ దరి లేకున్నా నీకై నన్ను నడిపించవా, నీకై నన్ను నడిపించవా. అనంత జ్ఞాని,
రాబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న అభిషేకం మరలా నీ జీవితంలో రాబోతుంది. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఓ రాలా షదా రాలా బాబా. యేసయ్యా, ఈ రాత్రి మరలా నేను కోరిన రేవుకు నన్ను నడిపించువా అయ్యా. నువ్వు పడిన గుంటలో నుంచి యేసు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏ గుంటలో పడ్డావో ఆ గుంటలో నుంచి యేసు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా, నీవేనయ్యా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా, ఈ రాత్రి దేవుడు మరలా నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ కట్టిన మరలా దేవుడు రగిలించబోతున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని మరలా నిన్ను రగిలించబోతుంది. ఏ కట్ల చేత బంధించబడ్డావో, ఏ కట్ల చేత నువ్వు బంధించబడి ఇక్కడికి వచ్చావో, నీ కట్లు ఈ రాత్రి యేసు తెంచబోతున్నాడు. నీ కట్లుని యేసయ్య తెంచి నిన్ను స్వతంత్రుని చేయబోతున్నాడు. పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, నీకోసం నన్ను నడిపించయ్యా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, యేసయ్యా, 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 నా అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా. ఓ రలబా రబా లిబా రబా రబా అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నన్ను ఆవరించిన అభిషేకమా, నన్ను కడవరకు నడిపించు నజరేయుడా.
షరలా బాబా ఖరాదరా. దేవుని శక్తి ప్రతి ఒక్కరి మీదకు బలంగా దిగి రాబోతుంది. కొట్టు చప్పట్లుగా ఈ రాత్రి దేవుని అగ్ని నీ మీదకి దిగి రాబోతుంది. నీ కట్లు తెచ్చబడబోతుంది.